Mughals were brutal. British looted India's wealth, says NCRT's new syllabus from next year. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎన్సీఆర్టీ అంటే భారతదేశంలో ఉన్న ఏవైతే బుక్స్ ఉన్నాయో, చారిత్రక మన పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అందులో మొఘళ్ళ గురించి అండ్ బ్రిటిష్ వాళ్ళ గురించి నిజాలు నిర్భయంగా చెప్పబోతున్నారు అనమాట. సో దీని గురించి మాట్లాడడానికి నేషనల్ మీడియా కూడా ఈ మధ్యన కొన్ని డిబేట్స్, డిస్కషన్స్ రన్ చేస్తుంది. అందులో కొంతమంది మన భారతీయులే, శర్మ ద్వివేది అన్న పేర్లతోని ఇద్దరు లేడీస్ హిస్టోరియన్స్ గా మారి మొఘల్స్ అండ్ అక్బర్ వీళ్ళందరూ గ్రేట్, అలాంటి వాళ్ళు అసలు అలాంటి నవాబులు, అలాంటి రాజులు ఇప్పటిదాకా లేరు. సో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా వీళ్ళపైన దండెత్తాడు కదా, సో అలాంటి క్రూరుడు అనేసి మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా మన వాళ్ళే తప్పుగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ ఉందో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎప్పుడు పాడైపోయింది, ఎప్పుడు దాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చేశారు అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. ఏదైతే ఈ మొఘల్స్ గురించి వాళ్ళు ఎలాంటి బ్రూటల్ అటాక్స్ చేశారు, భారతదేశాన్ని ఎలా పరిపాలించారు, భారతదేశంలో పరిపాలిస్తూ భారతదేశంలో ఉన్న వాళ్ళపైన ఎలాంటి ఆకృత్యాలు చేసిండ్రు, హిందువుల్ని ఎలా ఊచకొత కోసిండ్రు, ఇవన్నీ కూడా నెక్స్ట్ టైం నుంచి మన పాఠ్య పుస్తకాలు రాబోతున్నాయి. అండ్ బ్రిటిషర్ల గురించి అయితే చాలానే ఉంది. అంటే బ్రిటిషర్లు లూటీ చేసిండ్రు అనేసి అండ్ యావత్ ప్రపంచాన్ని మొత్తానికి తెలుసు అన్నమాట. సో అక్కడి సంస్కృతిని కొల్లగొట్టేసి ప్రపంచం మొత్తం బ్రిటిషర్స్ ఎలా లూటీలు చేసిండ్రో ఇదంతా యావత్ ప్రపంచానికి తెలుసు. ప్రపంచం నుంచి అన్ని తరిమేసిన తర్వాత వాళ్ళు ఆ తర్వాత ఈ మత మార్పిళ్ళు అన్న పేరుతోని ఇక్కడే ఉండిపోయిండ్రు. ఇంకా మన వాళ్ళ మధ్యలోనే, మన వాళ్ళ మైండ్ సెట్స్లోనే. సో ఒక్కసారి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను అక్బర్ గురించి అండ్ టిప్పు సుల్తాన్ గురించి. ఈ అక్బర్ అండ్ టిప్పు సుల్తాన్ని ఎలా వైట్ వాష్ చేశారో సో ఒక్కసారి మనం మాట్లాడుకుందాము. బై ద కామెంట్ ఆఫ్ అల్లా we have decided all our strength to war and jihad. By the grace of Allah, we are conquering those forts and cities which are under the control of Kafirs. కాఫీర్స్ అంటే ఇక్కడ నాన్ బిలీవర్స్ అంటే ఇక్కడ భారతదేశంలో వచ్చిండ్రు అంటే హిందువులు మాత్రమే ఇక్కడ కాఫీర్లం అయిపోతాం. ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా కాఫీర్ల కిందకి వస్తారు. బౌద్ధిస్టులు అయినా, లేకపోతే సిక్కులైనా, లేకపోతే జైన ఎవరున్నా కూడా, ఇంకా ముస్లిం కాని వాళ్ళందరూ కాఫీర్లు అనమాట. సో ఇలాంటి కాఫీర్స్ యొక్క దేశాన్ని మనము ఇప్పుడు చేరుకున్నాము. సో అల్లా మనం చెప్పాడు, వీ హ్యావ్ డిసైడ్ టు ఆల్ అవర్ స్ట్రెంత్ టు వార్. మన జీవితాన్ని పనంగా పెట్టి మన స్ట్రెంత్ మొత్తం ఇక్కడ ధారపోసి జిహాద్ చేద్దాము, పవిత్ర యుద్ధం చేద్దాము. బై ద గ్రేస్ ఆఫ్ అల్లా వీఆర్ కన్క్వైరింగ్ దోస్ ఫోర్ట్స్. ఆ కోటల్ని, ఆ సిటీస్ ని మనము మన కంట్రోల్లో తీసుకుందాము, ఈ కాఫీర్లను మన కాళ్ళ కింద పెట్టుకుందాం అనేసి మొఘల్ కింగ్ అక్బర్ స్టేట్మెంట్ ఇది. సో అక్బర్ని ఇప్పటికీ మొఘల్ కింగ్ అనేసి, అక్బర్ ద గ్రేట్ అనేసి ఎన్నో మనము టీవీ సీరియల్స్లో అండ్ సినిమాల్లో, చారిత్రక పాఠ్య పుస్తకాల్లో, లేకపోతే మాట్లాడేటప్పుడు కొంతమంది సెక్యులర్ ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు అక్బర్ని పొగుడుతూ అక్బర్ ద గ్రేట్ అనేసి, సో ఆయన పేరు మీద ఎన్నో సినిమాలు, జోధా అక్బర్ అనేసి కల్పిత పాత్రలైన సినిమాలు ఇవన్నీ వచ్చాయన్నమాట. ఇవన్నీ వైట్ వాష్ చేయడం కోసమే అప్పటి గవర్నమెంట్ వీటిని తీసుకొచ్చింది. వీ హ్యావ్ రేజ్డ్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇస్లాం ఎవ్రీవేర్. మనము ఈ ఇస్లాంకి సంబంధించిన పథకాన్ని ప్రతి చోట ఎగరేసాము. వీ హ్యావ్ ఇరేజ్డ్ ద సిన్స్ ఆఫ్ ఐడల్ వర్షిపర్స్ విత్ ద స్వార్డ్. మన కత్తులతో వాళ్ళు చేసిన తప్పుల్ని, అంటే విగ్రహారాధన చేస్తూ వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పుల్ని మనము ఇప్పటికే కడిగేసాము. కత్తులతో కడిగేసాము అనేసి ఇక్కడ వర్డ్ యూజ్ చేసిండో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత క్రూరమైన పనులు వీళ్ళు చేసిండ్రు. కత్తులతో కడిగేయడం అంటే నిర్దాక్షిణంగా వాళ్ళని నరికేయడము, కోసేయడం అనమాట. సో ఇలాంటి బ్రూటల్ అటాక్స్ వీళ్ళు చేశారు. వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ టెంపుల్స్ ఇన్ చిత్తోర్ అండ్ ఆల్సో ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఇది అక్బర్ నామా అనేసి ఒక పుస్తకంలో రాసుకున్నాడు. అయినా కూడా మన హిస్టోరియన్స్కి, అయినా కూడా మన సెక్యులర్స్కి, కొంతమందికి సో అక్బర్ ద గ్రేట్ అండ్ టిప్పు సుల్తాన్ కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి పైన కూడా ఇలానే ఉంటుందన్నమాట. అంటే అల్లా మనల్ని పంపించాడు, సో అల్లా మనల్ని పంపించాడు కాబట్టి ఈ యుద్ధంలో కాఫీర్స్ ఎవరైతే అడ్డొస్తారో వాళ్ళందరినీ నరికేయడం, వాళ్ళందరినీ చంపేయడము అండ్ ఈ ఐడల్ వర్షిపర్స్ అంటే విగ్రహాల్ని పూజించే వాళ్ళు ఎవరైతే మనకు అడ్డుగా వస్తున్నారో వాళ్ళందరినీ చంపేయడమే మన లక్ష్యం అనేసి టిప్పు సుల్తాన్కి సంబంధించిన కత్తి పైన రాయబడి ఉంటుందన్నమాట. నిజంగా ఇలాంటి వాళ్ళని వైట్ వాష్ చేయడం కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ ముస్లిం భాయ్ అనేసి, హిందూ ముస్లిం భాయ్ కాదు అనట్లేదు, కాకపోతే మీకు సంబంధించిన పూర్వజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాఫీర్స్ అనేసి, వాళ్ళు ఇక్కడ వాళ్ళని ఊచకోత కోసి, ఇక్కడ వాళ్ళని నరమేధం చేసి, ఆ తర్వాత మత మార్పిళ్ళు చేయించి ఇవన్నీ చేస్తున్నా కూడా వాళ్ళకి అగెన్స్ట్ గా మీరు ఒక్క మాట మాట్లాడినప్పుడు ఇంకా భయభాయ్ ఎక్కడి నుంచి అవుతుంది అనేసి సోషల్ మీడియాలో అండ్ బయట చాలా మంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి మిత్రులారా. ఎందుకంటే ఈ అక్బర్ అయినా, లేకపోతే మొఘల్ చక్రవర్తులైనా, లేకపోతే మన నిజాంలని కూడా గ్లోరిఫై చేసిండు మన కేసీఆర్ తాత. ఎందుకంటే నిజాం లాంటి రాజులు అసలు లేరు, వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి మన తెలంగాణలో అంత సస్యశ్యామలంగా మారింది అనేసి. మరి రజాకారులకి అగేన్స్ట్ గా ఫైట్ చేసిన ఎంతో మంది భారతీయులు వాళ్ళేమైపోవాలి? సో వాళ్ళ బలిదానాలకి అర్థం లేదా? మైనారిటీ అపీజ్మెంట్ కోసం మీరు ఏదైతే వైట్ వాష్ చేస్తుంటారో దాంట్లో ప్రతిసారి హిందువులే బలి అవ్వాలా? ఎందుకు ఇలాంటి రాక్షసుల్ని చరిత్రలో
ఎందుకు ఇలాంటి చరిత్రలో ఉన్న రాక్షసుల్ని మీరు వైట్ వాష్ చేస్తూ వాళ్ళని గ్లోరిఫై చేస్తూ చరిత్రను మారుస్తారు అనేసి ఇక్కడ నేను అండ్ సోషల్ మీడియా ప్రశ్నిస్తూనే ఉంది. సో దీనిపైన మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.